ఇటీవల మియన్మార్ ఎపిసెంటర్గా కేంద్రంగా భారీ ఎర్త్క్వేక్ 7.7 రిక్టర్ స్కేల్ పైన, అంటే చాలా సివియర్గా ఉన్నట్టు లెక్క. వెంటనే ఆఫ్టర్ ట్రెమర్ రూపంలో 6.4 ఎర్త్క్వేక్ వచ్చింది. తర్వాత వరుసగా అనేక సార్లు ఈ ట్రెమర్స్ వచ్చాయి. సెంట్రల్ మియన్మార్ ఇతర ప్రాంతాల్లో కూడా ఎఫెక్ట్ అయింది. పొరుగునున్న థాయిలాండ్ కూడా ఎఫెక్ట్ అయింది బాగా. లావోస్, కంబోడియా వరకు కూడా దీని ప్రభావం ఉంది. నేపాల్, అలాగే భారతదేశం ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ఇండియా కూడా ఎఫెక్ట్ అయింది. సో మనము గమనిస్తే ఎప్పుడు కూడా ఒక డిజాస్టర్, అందులో ఎర్త్క్వేక్ లాంటి డిజాస్టరు మనకు ముందు ఇండికేషన్ కూడా రాదు. ఇప్పుడు మీకు ఫ్లడ్ అంటే డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కరువు అంటే డిజాస్టర్ను ముందుగా కరువు రాబోతుంది అని కొన్ని పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో క్రాప్స్ ఎండిపోవడము, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్, వాటర్ లెవెల్స్ డిప్లీట్ కావడము, రిజర్వాయర్లో నీళ్లు తగ్గిపోవడము, భూగర్భ జలాలు అడుగంటిపోవడము, పశువుల్ని సంతలకు పశువుల యజమానులు అమ్మివేయడము, ఇవన్నీ కూడా కరువుకు సింబల్స్. ఇలాగే సునామీ కూడా కొంతవరకు ఎర్త్క్వేక్ వచ్చాక సునామీని కూడా సునామీ ప్రిడిక్షన్, సునామీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా వచ్చాయి రీజనబుల్ అక్యురసీతో చెప్పడానికి. కానీ ఎర్త్క్వేక్స్ ముందుగా వస్తాయి అని చెప్పడం చాలా కష్టం. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఏరియా. ఇప్పుడు భారతదేశంలో 59.6% నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA లెక్కల ప్రకారం 59.6% ఆఫ్ ఇండియా ఈజ్ సెస్మలాజికల్లీ యాక్టివ్ రీజన్, అంటే భూకంప ప్రభావ అవకాశాలున్న ప్రాంతం. ఇందులో మీకు ఇప్పుడు మియన్మార్, థాయిలాండ్ ఎక్స్పీరియన్స్ చూస్తేనే మియన్మార్ ఈజ్ అన్ యాక్టివ్ సెస్మిక్ జోన్లో ఉంది. అంటే చాలా భూకంపాలు రావటానికి అవకాశం ఉన్న ప్రాంతం మియన్మార్. గతంలో కూడా వచ్చాయి, ఎందుకంటే టెక్టానిక్ ప్లేట్ అంటారు. ఆ టెక్టానిక్ ప్లేట్లో ఉన్న ప్రాంతం మియన్మార్, అంటే భూకంపాలకు అవకాశం ఉన్న ప్రాంతం. ఇట్స్ కన్సిడర్డ్ టు బి సెస్మాలజికల్ యాక్టివ్ రీజన్. కానీ పక్కన ఉన్న థాయిలాండ్ ఈజ్ నాట్ సెస్మాలజికల్ యాక్టివ్ రీజన్. వాస్తవంగా థాయిలాండ్ ఎఫెక్ట్ కావటానికి కారణం పొరుగున ఉన్న మియన్మార్లో భారీ ఎర్త్క్వేక్ రావడం వల్ల థాయిలాండ్ ఎఫెక్ట్ అయింది. సో అందులో కూడా మీరు గమనిస్తే థాయిలాండ్లో ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న హైరైజ్ బిల్డింగ్ పడిపోయింది. మరి అక్కడ బోలెడ్ హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు పడిపోలే? ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న కొత్త బిల్డింగ్ పడిపోయింది 30 అంతస్తులది. ఇతర హైరైజ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, అవి అన్నీ దెబ్బతినలే. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్తున్నాయంటే ఎర్త్క్వేక్ను మనం ప్రిడిక్ట్ చేయలేము, కానీ ఎర్త్క్వేక్ వల్ల వచ్చే నష్టాన్ని మిటిగేట్ చేయొచ్చు. అందుకే డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీకు చాలా కీలకమైన ఫేజెస్ ఉంటాయి. ప్రీ డిజాస్టర్ ఫేజు, పోస్ట్ డిజాస్టర్ ఫేజ్. ప్రీ డిజాస్టర్ ఫేజ్లో మనకు ఉండేది ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్, రెస్పాన్స్. పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో రిలీఫ్, రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా రెస్పాన్స్, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్తో పోస్ట్ డిజాస్టర్ ఫేజ్. సో మీకు ప్రీ డిజాస్టర్ ఫేజ్లో ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని, ప్రీ డిజాస్టర్లో మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటాం అనేది చాలా కీలకం. సో ఇక్కడ భూకంపాలకు వచ్చే వరకు నీకు ప్రిడిక్షన్ లేదు, ప్రివెంట్ కూడా చేయలేం. ఇంకా ఫ్లడ్స్నన్నా కొంత ప్రివెంట్ చేయొచ్చు మనం, ఎందుకంటే ఫ్లడ్ బ్యాంక్ కట్టడము, కరకట్టలు గట్టిగా పెట్టుకోవడము. ఈ మధ్యకాలం అయితే ఫ్లడ్ వాల్స్, కోస్టల్ వాల్స్ కడుతున్నారు. కోరల్ రీఫ్స్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, సహజ సంరక్షక వ్యవస్థలు అవి ఫ్లడ్స్ నుంచి. నేచురల్ రెసిస్టెన్స్ టు సర్జింగ్ వాటర్స్, వాటిని ప్రొటెక్ట్ చేయడం వల్ల కొంత మనం కంట్రోల్ చేయొచ్చు, టోటల్గా ప్రివెంట్ చేయలేకపోయినా. కానీ ఎర్త్క్వేక్స్ని అయితే ప్రిడిక్ట్ చేయడము అంత సులభం కాదు, ప్రివెంట్ చేయడం కూడా అంత సులభం కాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే మిటిగేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అంటే మీరు జపాన్ ఉంది ఉదాహరణకు, జపాన్ అత్యంత సెస్మలాజికల్ యాక్టివ్ రీజన్, కానీ మరి జపాన్ ఈజ్ అన్ ఎకనామిక్ పవర్. ఎలా సాధ్యమైంది రెండు? ఎందుకు సాధ్యమైందంటే జపాన్ యాజ్ అ కల్చర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్.
ఇప్పుడు మీకు ఎవ్రీ ఇయర్ అక్కడ ఒకరోజు నేషనల్ డిజాస్టర్ డేగా జరుపుతారు. అంటే ఆ రోజు దేశంలో ఉన్న ప్రజలంతా డ్రిల్ చేస్తారు, ఒక భూకంపం వస్తే ఏం చేయాలి అని. స్కూళ్ళ నుంచి మొదలుకొని ఆఫీసులు అన్నీ కూడా. సో అలాగే ఇప్పుడు మీకు జపాన్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఈ సూపర్ మార్కెట్ చైన్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా అనేక సూపర్ మార్కెట్ చైన్స్ ఉంటాయి. ఇవి కాస్త సప్లై లైన్స్గా మారిపోతాయి. ఎవ్రీ ఎర్త్క్వేక్ తర్వాత ఎర్త్క్వేక్ రెసిస్టెంట్, ఎర్త్క్వేక్ రెసిలియన్స్ స్టాండర్డ్స్ను రివైజ్ చేస్తారు. అంటే బిల్డింగులు ఎర్త్క్వేక్లను తట్టుకొని ఎలా కట్టాలి, రోడ్లు ఎర్త్క్వేక్లను కట్టుకొని ఎలా కట్టాలి, బ్రిడ్జెస్, డ్యామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా కట్టాలి. ఇప్పుడు ఈసారి ఎర్త్క్వేక్లో ఒక డ్యామ్ ఎగిరిపోయింది, ఒక బ్రిడ్జ్ ఎగిరిపోయింది. సో ఎవ్రీ ఎర్త్క్వేక్లో జపాన్ అంతకు ముందున్న ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్టాండర్డ్స్ను మార్చేస్తారు. ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ మెటీరియల్స్ ఎలా ఉండాలి, ఇలా అన్నీ కూడా మార్చేస్తూ ఉంటారు. మీకు అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, మీకు ఒక ఎర్త్క్వేక్ వస్తే చాలా వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి మాస్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ. ఎర్త్క్వేక్ల వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది కనుక, సో మధ్యలో గ్యాస్ బిల్డింగ్స్ మధ్య, సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా స్ట్రిక్ట్ ఎర్త్క్వేక్ స్టాండర్డ్స్తో కడతారు. సో అందువల్ల జపాన్లో మీకు ఇదే మియన్మార్లో వచ్చిన ఎర్త్క్వేక్ జపాన్లో వచ్చి ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదు. అంటే ఎర్త్క్వేక్ ఒకటే, ఇంటెన్సిటీ ఒకటే, కానీ అది కలిగించే నష్టం అనేది ఆ ఎర్త్క్వేక్ వచ్చిన ప్రాంతానికి ఉన్న సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఆ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ కాంటెక్స్ట్ను బట్టి దాని నష్టం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మియన్మార్ ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి అక్కడ గవర్నెన్స్ ఒక పెద్ద ఛాలెంజ్, మిలిటరీ పాలనలో ఉంది. మియన్మార్లోని చాలా ప్రాంతాలు ఈ రకరకాల ప్రైవేట్ మిలిషియా చేతిలో ఉంది. ఎథనిక్ మిలిషియా అంటే వారి అక్కడ ప్రభుత్వంతో, ఆ మిలిటరీ ఆధిపత్యంలోని ప్రభుత్వంతో వారు పోరాడుతున్నారు. సో అందువల్ల డెమోక్రసీ లేదు, గుడ్ గవర్నెన్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్. దీనివల్ల మీకు మియన్మార్ చాలా సీరియస్గా దెబ్బతింటుంది. మీకు ఒకవేళ గుడ్ గవర్నెన్స్ ఉండి, ఎఫిషియెంట్ గవర్నెన్స్ కనుక ఉంటే ఈ స్థాయిలో ఉండేది కాదు. అలాగే సెస్మలాజికల్ యాక్టివ్ ప్రాంతమైనా కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏవి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్టాండర్డ్స్లో లేదు. ఇప్పుడు మీకు థాయిలాండ్లో ఈ కుప్పకూలిన అండర్ కన్స్ట్రక్షన్ హైరైజ్ బిల్డింగ్ కూడా ఎర్త్క్వేక్ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయలేదు అని వార్తలు వస్తుంది. దానిపైన ఈవెన్ విచారణకు కూడా ఆదేశించారు. అందువల్ల ఒక డిజాస్టర్ను మనం ప్రివెంట్ చేయలేకపోవచ్చు, పూర్తిగా దాన్ని ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు. కానీ మనకు కీలకం ఏంటి అంటే ఎర్త్క్వేక్ మేనేజ్మెంట్లో మిటిగేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మిటిగేషన్ ఏంటి అంటే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా తగ్గించాలి అన్నది కీలకమవుతుంది. అందువల్ల సోషల్ అండ్ పొలిటికల్, ఎకనామిక్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది.